guys, నేను మీ సాయి కృష్ణ and welcome back to our YouTube channel తెలుగు ఎక్స్పెరిమెంట్. కొద్ది రోజుల క్రితం guys మేమైతే ఒక ప్రాజెక్ట్ తయారు చేసినాం. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటిది అంటే జిప్ లైన్ ప్రాజెక్ట్. దాని మీద మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా క్రేజీగా వచ్చింది. అంతేకాకుండా ఆ వీడియో ఆ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అదైతే 100% సక్సెస్ అయితే అయింది. సో ఆ వీడియో షూట్ చేసినప్పుడు మీ అందరికీ నేనైతే మాట ఇచ్చినా ఏమని అంటే ఒకవేళ ఆ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వస్తే మేమందరం కలిసి లాంగెస్ట్ ఎవర్ జిప్ లైన్ తయారు చేస్తామని చెప్పినా కదా. సో మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చింది కాబట్టి ఫైనల్లీ ఈరోజు ఈ వీడియోలో ఇక్కడికి మీరు ఏదైతే చింతేటు చూస్తున్నారో దీని నుంచి వెళ్ళి అక్కడ సైడ్ ఉన్న అక్కడ బరగన పడుతుంది. ఆ బరగన తుమ్మ చెట్టు అయితే ఉంటుంది అనమాట లోపల. ఆ తుమ్మ చెట్టు వరకు లాంగెస్ట్ జిప్ లైన్ అయితే తయారు చేయబోతున్నాము. సో వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ జిప్ లైన్ ప్రాజెక్ట్ కి డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉందంటే అప్రాక్సిమేట్లీ 125 మీటర్స్, అంటే మనకు 300 ఫీట్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ అవుతుందన్నమాట. సో దానికోసం కావాల్సినంత వైర్ తెచ్చుకున్నాం. అంతేకాకుండా మీరు ఇక్కడ నా చేతిలో చూడొచ్చు ఈ లాక్స్ అయితే తీసుకొచ్చినాము. వీటినన్నిటిని యూజ్ చేసి మేమైతే జిప్ లైన్ తయారు చేయబోతున్నాం. ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే నా బ్యాక్ సైడ్ మీరు చింత చెట్టు చూస్తారు కదా, దానికి పైన ఈ వైర్ని అయితే లాక్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత మెల్లమెల్లగా తుమ్మ చెట్టు తీసుకుపోతాం, అక్కడ లాకేస్తాం. ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని యూజ్ చేసి సేఫ్టీ బెల్ట్స్ని యూజ్ చేసి ఇక్కడ నుంచి అక్కడ ఓనికి అయితే ట్రై చేస్తాము. ఫస్ట్ చింత చెట్టు పైన ఈ వైర్ ఏదైతే ఉందో దీని అయితే లాక్ చేస్తున్నాం. వాజారే కిందికి చూస్తే కెమెరాలో ఎట్లా అనిపిస్తుందో ఎలా, కానీ డిస్టెన్స్ మాత్రం మస్తు ఎక్కువ ఉన్నది. మీద కట్టాలి అట్లా అంటే మరిగా బరువు బాగుంది. కొంచెం వాళ్ళు ఇడిచిపెడతలేరు మన వాళ్ళు. ఈ జిప్ లైన్లు మేము తయారు చేస్తున్నాం కదా అని చెప్పేసి దయచేసి మీరు వచ్చేసి ట్రై అయితే వేయకండి. ఇది ఎంత అయితే ఎంటర్టైనింగ్ అనిపిస్తుందో, ఎంత ఎంజాయ్మెంట్ అనిపిస్తుందో అంతే రిస్కీ కూడా, ముందే చెప్తున్నా. తయారు అయితే చిన్న లెవెల్ తయారు చేయరు. మెయింటైన్ 2 చెట్లు ఉంటే ఇసుడు ఒక కిట్ దొరుకుతుంది, నేను డిస్ప్లే మీద ట్యాగ్ చేస్తా, అది తెప్పించుకొని ట్రై చేయాలి. అంతేగాని పెద్ద ఎత్తున మాత్రం ట్రై చేయకూరి. మన వాడాడు కూరాడు దోసిరిగా అట్లా పడతారు. కూరగాడు ఫస్టే షాప్ ఆయన చెప్పిండు, ఒకరు పోయినాక దగ్గర ఒక 5-10 నిమిషాలకు ఎవరు పోవద్దని. వాడు శేఖరానికి ఏమని చెప్తున్నాను, బ్యాక్ టు బ్యాక్ పోవాలి, ఒకరు పోగా టక్క పోవాలని చెప్తాను. గోక్తుడు గాయస్, అన్నమైతే గోక్తుడు గాయస్. అంతా అటు ఎక్కుతుంది, వీడికేం సరిపోతున్నారా బాబాయ్. ఫస్ట్ ఈ కోతిగానే పంపిద్దాంరా. ఫస్ట్ ఏడున్నది, ఏడున్నది ఫస్ట్ కింద కట్టినాక ఇస్తారా మీద కడతామే. ఫస్ట్ కోతిగానే పంపిద్దాం. పోతుంది నేనే వీడు మంచిగా కట్టిందని బాగా ఇప్పించిండు, మళ్ళీ ఈయన కడతాడు. ఎటు పోతున్నావు? ఎక్కిన మీదకి. అది ఇది అనుకుంటే ఏం చేసిండు అన్న, ఇలా ఆకులు ఏవైతే అట్లుంటాయో అవి వరుతురాగో కింద ఎడబడితే అనే వాడేసారు అన్ని. దొరికిందా అరే అట్లా వాడేసి చెట్టు అంటారు. మన బాధ మనకుంటే ఎట్లా కట్టాలి ఏం కదా అని వాళ్ళ బాధ వాళ్ళకు. నీకు రుద్దా, నువ్వు నాకు రుద్దు, దానికి ఆయిల్ ఉంది కదా రుద్దుకుంటారట. తాడా అన్నట్టు ఇట్లా ఇట్లా అంటాడు. మొత్తం పైంట్కు టీషర్ట్ కాండిచ్చాడు. ఏమైంది మరి పిండితే పోతుంది, అది ఎడా పోతుంది గ్రీసు. కిందికి వచ్చిన బాగా టైట్ అయ్యారా బాబాయ్గా. ఒకసారి దుంకు అది కట్టుకొని అట్లే. నేనెందుకు ఇన్సూరెన్స్ తీసుకోరు. మొత్తం కంప్లీట్గా 3 లాకులు పిడి ఎత్తున ఇటు 3 అటు 3 అటు అవసరం లేదు. అట షర్టు ఏటో ఉందిరా, ఆ షర్టు పచ్చి షర్ట్ అయితే అయిపోతుండే, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుండే. అది ఎండిపోయిన షర్టు, అది ట్రాక్టర్కి వేసి గుంజితే ఇరిగిపోతుందేమో అనిపిస్తుంది. తుమ్మ షర్టే మేబీ ఆవుతుండొచ్చు. ఒకవేళ ఇరిగిపోయిందంటే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు డౌట్ పిడి చేసినాక ఏదిరా
కింద నీరు కట్టి ఇప్పుడు క్లియర్ గాయస్ దాన్ని వాటర్ స్నేక్ అంట, దాంట్లో విషం ఉండ, అది కరిసినా ఏం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టీకా వేయించుకోవాలి, అప్పుడే మనకు సేఫ్టీ కాకుండా ఉంటుంది. ఒకవేళ వైర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది అనుకోండి, మేము ఇక్కడ నిలబడి ఒక బేస్ అయితే తయారు చేసుకోవాలి. అట్లా ఎందుకంటున్నా అంటే వైర్ బాగా హైట్ అవుతుంది కదా, దీనికి గట్టు రాదు, మళ్ళీ అది పోయేటప్పుడు కింద పడే ఛాన్స్ అవుతుంది అన్నట్టు. సో అందుకోసం ఒక బేస్ తయారు చేసుకుని దాన్ని వీకెండ్ జారాలి ఆ తర్వాత. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అది ట్రయల్ లాగా ఇక్కడ వచ్చి మన దగ్గర జారేది అవుతుంది. అసలు ఈ వైర్ మీద ప్లే అవుతుందా కాదా, పోతుందా పోరాదా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడైతే దీంతో పంపిస్తున్నా, చూద్దాం ఏం జరుగుతుందో. బాబాయ్ ప్లే అయితే అవుతుంది, మంచిగా పోతుంది బాబాయ్. 3, 2, 1 గో. గట్లే చెట్టు గుర్తుకు ఆనే అయిపోతున్నాడు. స్లో అయిందట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వైర్ ఇంకొక ఎడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడ తుమ్మ చెట్టు దాన్ని కట్టుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది బాబాయ్. జారుడే ఇక ఇలా ఎటు పెట్టి ఒక్క ట్రయల్ టెస్ట్ అనే చేస్తాం. అంటే దీన్ని బట్టి చిన్న చిన్న కొమ్మలు కొట్టేసుకోవాలన్నట్టు, కొట్టేయాలి లేకపోతే చీరుతాయి మనకి. వైరు ఘోరంగా అంటే ఘోరంగా హెవీ ఉంది, దాని వెయిట్ మోయలేకపోతున్నాం. ఇది ఒక్కటే షెట్ జర డౌట్ అనిపిస్తుంది. ఈ షెట్ ఒకవేళ ఆగితే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది, ఆగలేదనుకో నెక్స్ట్ ఇంకొక ఐడియా ఉంది. ఒకవేళ ఇది ఆగలేదు అనుకోర్రి, అటు నుంచి ఇటెత్తున్నాం కదా క్రాస్, నెక్స్ట్ ఈ షెట్ నుంచి వెళ్ళి అక్కడ దిక్కుమ షెట్కి ఎత్తాం, ఇది పక్క సక్సెస్ అవుతుంది. దీనికి కరెక్ట్ మండలు లేవు నిలబడనీకి ఎక్కనీకి, అందు గురించి అయితే వేయలేదు ఫస్టే. ఇక నెక్స్ట్ అదే అవుతుంది. ఇక గాయస్ శేఖర్ గారు వచ్చేసి మస్తు కష్టపడుతుండు, ముందు ఉచితంగా కూడా పైనకి ఎక్కుతుండు. ఖచ్చితంగా ఒక లైక్ అయితే శేఖర్ గురించి. తమిళనాడులో తుమ్మ చెట్లు ఉంటాయి కదా, ఉంటాయి బొచ్చడు ఉంటాయి అలా. ఇక్కడ మనము ఇక్కడ ఈ పొలం ఉంది, ఈ పొలం మీద వైర్ ఎత్తున్నాం కదా, ఎక్కకి కరెంట్ వైర్ ఎప్పుడు కించలు తీసిరు, సింగిల్ పీస్ వైరు ఏరుకుండ్రు, వైర్ మీద పోతుంటాయి మరి. బుడ్డి సింగిల్ పీస్ వైర్ ఒకటే కదా, సేమ్ అదే వైర్ అంటే ఇది కూడా, అందుకని ఘోరంగా షాక్ అవుతారు. ఇప్పుడు టీ శేఖర్ సక్సెస్ అంటలేరా. పోయినసారి దీనికి తాడు కట్టినాం, చిన్నగా ఉంది కాబట్టి ఈసారి అందుకని వైర్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకొని దీనే చెడ పెడుతున్నాం. ఇక ఇప్పుడు తాడు కడితే బెటర్ ఉంటుండే, ఎందుకంటే తాడు కడితే మనకు మధ్యలో ఆపుతుండే. ఒకవేళ మధ్య దొరకబడదాం అన్నట్టు ఒక ప్లాన్ చేస్తున్నాం, దొరకలే అనుకోర్రి టెస్ట్ డ్రైవ్ బక్కోలే మోట్ లెక్కనే సేమ్. లేదు ఇప్పుడు శేఖర్ నుంచి స్టార్ట్. మ్యాటర్స్ ఉందా? ఇమ్మ మ్యాటర్స్ బాబాయ్, మ్యాటర్స్ కడదాం. వైర్ వచ్చేసి గాయస్ టైట్ అయితే వేస్తున్నాము. లాంగెస్ట్ ఎవర్ జిప్ అయితే రెడీ కాబోతుంది. వన్ ఆఫ్ ది డ్రీమ్ ప్రాజెక్ట్. బాగా స్పీడ్తో వస్తుంది, ఇట్లా సఫన్ వస్తుంది. పొలంలో లేచింది. సముద్రం అలలు పోయినట్టు. మొత్తానికి అయితే గాయస్ బయట మీరు చూడొచ్చు, కిందికే అనిపిస్తుంది కానీ మస్తు మీదకి ఉంది, ఎగురుతుంది అన్నది. ఫస్ట్ ట్రయల్ టెస్ట్ అయితే నడుస్తుంది. ట్రయల్లో భాగంగా ఒక కట్టెను అయితే పంపిస్తున్నాం మనం అక్కడి నుంచి ఎక్కడికి. 3, 2, 1. ఇక జింగిడియాలకు నేను ఏమని చెప్పినానంటే, ఒక తాడు మన దగ్గర ఒకటి ఉంటుంది, నాకని కొంచెం డబల్ హైట్ ఉంటుంది, దాన్ని కిందికి వెళ్ళి ఇట్లా వేసుకుంటే కింద దాకా చెట్టు మొదలు దాకా వస్తుంది కొద్దిగా.
మనం అందుకోవచ్చు అటు అని చెప్పేసి అని చెప్పిన కట్టమని అది ఏడు ఇప్పుడు అది ఇందా కొత్త మనకి ఎట్లా అనుకుంటామో దాన్ని అందుకోరా. అందుకని ఆ కొమ్మల కిందికి ఊలాడదేయమని చెప్పింది దానికి. ఆ కొమ్మలకు పెట్టి ఆగింది ఆడిని. ఇప్పుడు ఆడికి ఇట్లా పోతారు ఆడికి. 3, 2, 1 తాడికి ఏం కట్టలేగా బరాబర్ కట్టి ఇప్పుడు వస్తుందయ్యా. బాగా ఫాస్ట్ ఏం వస్తలేదు బాబాయ్, స్లోగానే వస్తుంది. మనం ఇంకా బాగా ఉంటాం కదా మధ్యలో అవుతాం మనం. పొలంలో అంటుంది అది. అనది ఎటుగా ఆకుండా అది వచ్చావు అక్కడ మధ్యలో ఆగింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే రాకేష్ ఒక మాట ఏమంటుండు, డైరెక్ట్ నేను వస్తా అన్న ఏం కాదు అని అంటుండు. మాకు అంతగానో ధైర్యం వస్తలేదు మనం పంపించేంత. అసలు పంపిద్దాం మరి వాడిని. వెయిట్ ఎక్కువైతే మేబీ వచ్చే ఛాన్స్ ఉంది. రాకేష్ వస్తావా? వాడు వస్తా అంటుండు. ఒకసారి రాకేష్ అని రమ్మన్నా. నాకు విశ్వకృతంగా లేదు, విశ్వకృతంగా పోతున్నా. ఏమన్నా అయితే సాయనకు బాధ్యత లేదని చెప్పి సాయననే నేను కూడా వీడియో తీసిన. అసలు నన్ను పంపిద్దామంటే నాకు కూడా భయమైంది కానీ వీడు పోతా అంటుండు. సో ట్రైల్ వేద్దాం. ఏం కాదు నాకు తెలిసి బందోబస్తే ఉంది. వైర్ అయితే వెనక ముందు గాలే కదా, వెనక ముందటి గాలే. ఇప్పుడు నువ్వు పోయేటప్పుడు ఏమైతే చెప్పా నాకు నేను నువ్వు గాంధా పోగానే ఆ బిడ్డ దగ్గర మీకు ఒక మెరిపోతుంది. రాకేష్ మాయం రాకేష్ లేడు, జాంబీ బొక్కలు పట్టుకోమని ఒక మనిషి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఏం కాదు తోకలు ఒకటే చేయబెట్టు. గివి ఎడగడతారు ఇవి. ఏమో నాకు ఇది పెట్టలేదు. అది చెస్ట్ కి ఉంటది. ఏం కాదు తీరా నువ్వే ప్లైవుడ్ షీట్. ప్లైవుడ్ షీట్ ఎందుకంటే 12 mm ప్లైవుడ్ షీట్. దొడ్డు సేఫ్టీ. యాక్సెప్టెడ్. లాస్ట్ టైం ఫోన్ మాట్లాడతావా? మాట్లాడతా నీతో. ఫస్ట్ యాజ్ అ ట్రయల్ లాగా రాకేష్ వస్తుంది. నాకు మస్తు భయం అవుతుంది. వానికి భయం అవుతుంది కానీ నాకు అవుతుంది. మనోడైతే లాక్ అయితే వేసిన. సెటప్ ఎత్త అయిపోవు. తాడు వెనకకుండా నీకు ఇది ఎట్లా పట్టుకోవాలి నాకు అర్థం చేస్తలేదు. అవి రెండు పట్టుకోరా మీదికి. ఆ తాడు ఇడిచిపెట్టు, మొత్తం ఇడిచిపెట్టు. అరే అవి రెండు మీద డైరెక్ట్ పట్టుకో. ఇది ఇడిచిపెట్టు, మొత్తం ఇడిచిపెట్టు. అది గ్రిప్ లేదురా. గానికి ఎందుకు పోతున్నావు మళ్ళీ మీదికి? అవి రెండు చేతులతో పట్టుకోరా, దాన్ని పట్టుకో. పట్టుకోకు ఆ కర్రీ ఇట్లా ఊలాడినట్టు పట్టుకోరా జింగిడి. బాబాయ్ గాడు వాడు పంచాలు పెట్టుకుంటా ఉన్నాడు. ఆడ ఊలాడు దుంకు ఎగురు అనుకుంటా. ఏమవుతుందో ఫస్ట్ నేను పోతుంటే ఏది తయారు చేసినా కానీ సరే వాడు పోతా అని ఎగిరిండు. 1, 2, 3 రానే ఉన్నాడు కదా. వచ్చిండ్రా. ఇంకా కింద అంటాడు బాబు మొత్తం నడుచుకుంటారా ఇక? అమ్మా గుండె అయిపోయింది. ఎందుకో ఇష్టపడుతున్నా దిగిపోతావు మళ్ళా. ఎట్లా అనిపించిందిరా? లేపుతుంది. ఎట్లా అనిపించింది? అనిపించింది కానీ బాగా శైల మీదనే వెయిట్ ఉన్నది. ఎందుకో ఈ దీని మీద లేదు, మొత్తం దాన్నే పట్టుకోవాలి. పట్టుకోవద్దు మరి అట్లా. దాన్ని పట్టుకోవాలి మొత్తం మళ్ళా పట్టుకోలేగా. పోతాను మస్తు అనిపిస్తుంది. అన్న గానే అయిపోతాడు చూడు. అంతా మంచిగా ఉంది కానీ ఇది మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఓడు ఎట్లా ఇక్కడ నుంచి అట్లా పొలంలోకి ఓడే మనం ప్రతిసారి పెద్ద తాడు కట్టుకోవాలి. పెద్ద తాడు కట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అంతా అన్న పెద్ద తాడు కట్టుకుంటే అయిపోతుంది. అక్కడ దిక్కు కొంత హైట్ లేపినాం అనుకో బరాబర్ నాకు తెలిసి ఇందాక వచ్చా. కానీ నేను పోతే మేబీ ఇందాక వస్తున్నామో బరువు బట్టి హైట్ లేస్తానా ఇప్పుడు మనకి మధ్యలోనే పడుతున్నా మొత్తం. నచ్చి ముంచామా దీనికన్నా కాలు అందినా కాలు కూడా మంది ఈడాకొస్తుంది అన్న. ఇటుక పిల్లలు వచ్చింది, నాది వచ్చింది. ఇటుక పిల్లలు గాడికి వచ్చింది, నాది గీడికి వచ్చింది. నేను ఇందాక కొత్తగా వచ్చు మంచిగా. పోతావా? ఏం కాదు. ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే కాబోతుంది ఇప్పుడు. పోతావారు నువ్వు బాబాయ్
కొత్తవా భయపడుతుంది ఏర్పుకుంటుండు. దీన్ని ఇంకా జర మీదికి కట్టాలి. ఇప్పుడు మధ్యలో కొత్తలే కొనడానికి ఎట్లరా? నేను పోతే వస్తానంటావా? కొత్తగా నా భయం ఎందుకు అవుతున్నావు? సరే చూడుపా, ఏమైనా లూజ్ అయిందేమో అక్కడ దిక్కు మీ తాను నేను చూసి ఒకసారి నేను పోతున్నా. ఎవరు దాకా పోతారా అనుకుంటా చేసిండు. మొత్తం సెటప్ చేసినాక భయం అవుతుందిరా అంటాడు. గిడు చూడు ఒకసారి. మరి నాకేమనిపిస్తుంది అంటే సార్ మీద కర్రీ ఉందా? అవును, ఆ కర్రీ అది రివర్స్ పడుతుందేమో అనిపిస్తుంది. రివర్స్ అన్న సైడ్ కన్నా పడుతుందా అనిపిస్తుంది. పెడతా రాజా జారేదాకా భయమైంది, జారినాక సూపర్ అనిపించింది. ఒకవేళ ఆడ నేను ఆగిపోకుండా ఆంధ్ర పోయి ఉంటే మస్తు ఉంటుండే. గింత లూజ్ అయింది, వెయిట్ పడేసరికి కిందికి అయింది. పైన పట్టుకుంటే మధ్యలో నోట్లకైతే ఓలేగా నీళ్ళు మస్తు అయింది అదే. నేను ఇక వెయిట్ మొత్తం బాడీ బెల్ట్ మీద వేసాడు, పట్టుకొని వచ్చింది కానీ బాడీ బెల్ట్ మీద వేసిన. నువ్వు పట్టుకొని వచ్చే వరకు మీదికున్నావు. బాడీ బెల్ట్ వచ్చారు మంచిగానే ఉంది, పసా చేయొచ్చు. ఆడకోండి మళ్ళీ మధ్య దాకా నువ్వు కూడా. ఇగో ఆ తుమ్మ షర్ట్ పక్క లేదు, దానికి ఏం చేద్దామంటే ఇట్లా చేస్తుందిరా గీ షర్ట్ కదా ఏదో రకంగా మళ్ళీ ఇంకొక ప్లాన్ వేస్తాము. ఆ ప్లాన్ ప్రకారం సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాం. ఏదైనా మస్తు అనిపిస్తుంది. బాగా కిందికి వచ్చింది వైరు. కిందికంటే ఇది కూడా కొంచెం డిస్టెన్స్ కళ్ళ ముందరికి ఈయన గుద్దుకున్నాడు నీ ముడి. ఏడా? ఈయన కింద కూడా అనిపించింది నాకైతే. ఇట్లా కింద ఆ నుంచి రాసుకుంటూ వచ్చి ఆ పక్కన దూకుతున్నా గిల్ల. మన బుడానంత స్పీడ్ పోతుంది, మెల్లే పోతుంది. దాన్ని ఇప్పి ఇంకా మీదికి కట్టాలి. ఆడికి మీదికి కట్టాలి, ఎట్లా హైట్ అవుతుంది కదా, ఆడికి డౌన్ అవుతుందా, అందా పోగానే దొరకబట్టాలి. ఈరోజు వచ్చేసి డే 2 ఇన్ జిప్ లైన్ మేకింగ్. ఎస్టర్డే మీరు చూసిరు కదా, నేను వచ్చేసి ఆ పొలంలో పడ్డా. అంటే నేను ఎక్కితే అది వైర్ వచ్చేసి బాగా కిందికి వచ్చింది. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వైర్ అంతగానం టైట్ అయితే లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీలైనంత టైట్గా గుంజుతాం వైర్ని. ఆ తర్వాత మన రాకేష్ అని అయితే పంపించేద్దాం, వాళ్ళన్నట్టు లెక్క టెస్ట్ అయితే వేద్దాము. సో ఇప్పుడు వీలైనంత గుంజుతున్నాం. మొత్తం షర్ట్ ఇరిగిపోవాలి, లేకుంటే ఫుల్ టైట్ అన్న కావాలి, ఏదో ఒకటి జరుగుతుంది. ఇట్లా మిక్సర్ చెట్టు మొత్తం బస్ దించు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగింది ఒకటి. చెట్టు ఏమైందంటే మొత్తం ఇక్కడ ఏర్లతో సహా ఇట్లా కదిలింది. పచ్చి చెట్టు అయితే అయిపోరా. సో ఇప్పుడు మొత్తం వాటర్ ఉండేసరికి ఈర్లు మొత్తం దసిపోయినట్టున్నాయి కింద. పైకి లేచింది కదా వైరు. ఇప్పుడు ట్రై చేద్దామా? ఊ అని జారిండు. అందిందా? స్పీడ్ వస్తలే, ఇంత హైట్ వేరే గీడికి వచ్చింది. ఇంకా స్పీడ్, ఇంకా పైకి లేపితే ఆడదాకా తోకంతే స్పీడ్ లో తోకండి. ఇంత ముందుకు వైర్ టైట్ చేస్తుంటే అది కొద్దిగా బెండ్ అటు ఇటు అవుతుందని చెప్పినా కదా, చాలా అంటే చాలా బెండ్ అయింది. రాకేష్ గారు వచ్చినప్పుడే కటకడ వచ్చేసప్పుడు హాన్ దాకా వినబడ్డది. ఒకవేళ వన్ ప్లేస్లో నేను కావచ్చు, శేఖర్ అడిగిన వేరే అనుకోండి. సో ఏదో ఒకటి జరిగే ఛాన్స్ అవుతుంది. అది జరగొద్దన్న ఇంటెన్షన్తో ఫస్ట్ వైర్ని అయితే రిమూవ్ చేసేసినాము. అక్కడ నుంచి ఇక్కడికి ఉండే కదా, ఇప్పుడు చేంజ్ చేసేసి ఈ చెట్టు నుంచి వెళ్ళి అక్కడ సరే తుమ్మ చెట్టుకి అయితే కడుతున్నాం. క్రాస్ మొత్తం పొజిషన్ చేంజ్ చేస్తున్నాము. సో చూద్దాం, మరి ఇది ఆపలేదు, చెట్టు పడిపోతుంది కదా వాళ్ళకని ఏమైనా అవుతుందని ఆపేసిన ప్రాజెక్టు. అక్కడ సరే చెట్టు కడితే సక్సెస్ అవుతా ఏమవుతుంది అని చెప్పేసి మాకు మెయిన్ ఈ ప్రాజెక్టులో వచ్చిన పెద్ద దెబ్బ ఏంటి అంటే పైన హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. సో అవిట్లతోని ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుంది. ఒకవేళ ఒక మెరుపు వచ్చి రాకేష్ మాయమైంది అనుకో, మనం న్యూ ఇయర్కే ఇంటికి వెళ్ళండి అని చెప్పాలి. అయిపోతాడు.
ఎక్కడి నుంచి నీకు ఎక్కడికి రాదు నా రాయన. ఎందుకు రాదురా నాయన ఏంద్రా నాయన ఎక్కినా నువ్వు బంటివా, నువ్వు ఎక్కవా? చెట్టుకు చింతకాయలు బాగున్నాయి, చింతకాయలతోనే మనం ఎత్తారా తినేది అంటే చింతకాయ తొక్కు అలా ఛాలెంజ్ గరం గరం అన్నం చింతకాయ తొక్కు ఏ ఊకో. ఛాలెంజ్ నార్మల్ చేస్తే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎవరైనా చేస్తారు కానీ చింతకాయ తొక్కు ఎవరు చేయలేరు, మనం చేద్దాం. ఫస్ట్ యాజ్ ఏ ట్రయల్ లాగా రాకేష్ గారు అయితే వస్తుండు. కమాన్ వస్తున్నా. కటకడైంది తాడిచిపెట్టరా, వెనక కడిచిపెట్టు తాడు. వచ్చిండ్రా. ఒడ్డు బరాబర్. మంచిగానే సెట్ అయింది. వైరే ఇంకా కొద్దిగా టైట్ ఉంటే అయిపో, ఇంకా ఫాస్ట్ వచ్చి కారా. మస్తు అనిపిస్తుంది. నేను బాగున్నా. నువ్వు పోతే అనే సెట్ కిందనే అలా పడతావు మళ్ళా ఇంక దగ్గర ముడేద్దాం. దాన్ని పట్టుకోలేక కర్రే అని అంతగానం బలం ఆగదు అంతసేపు. పిక్తామనుకున్నావా? మస్తు అనిపిస్తుంది. పిక్తామనుకున్నావా? భయపడలే. ఓకే గైస్, ఒకసారి మళ్ళీ నేనైతే పోతాను. పోతావారా? పోతా. కొత్త అనుకో. ఇప్పుడు కోతి అని అయితే పంపిస్తున్నాం. పోతే ఏం ఇప్పుడు వచ్చేసి గైస్ మన కోతిగాడు అయితే పోతుండు. ఒకవేళ వాడిని కూడా పర్ఫెక్ట్ ఆపింది అనుకోండి, నెక్స్ట్ నేను పోతా. భయపడుతుండే నేను కూడా పోతా. మస్తు అనిపిస్తుంది. నేను కూడా పోతా. నేను పోయినా అనుకో, నెక్స్ట్ నువ్వైతారా? నీ వెయిట్ ఎంత? ఇక వీని తర్వాత బాబాయ్ తర్వాత నేను, నా తర్వాత నీ వెయిట్ ఎంత? 18 అట. నెక్స్ట్ వేడు తర్వాత నువ్వు లాస్ట్. అందులో ఏమంటే ఎక్స్పెరిమెంట్ అయితే నువ్వు వచ్చేప్పుడు కింద పడితే మళ్ళీ మొన్నట్టెక్కలా నవ్వుతాం. మంచిగా పోతా అనిపిస్తుంది కానీ ఏదో చిన్న భయం సెట్ ఎక్కేటప్పుడు ఇవన్నా. ఇప్పుడు చక్కగా ఓడి చలో. ఇప్పుడు పైన వచ్చేసి రామ్గాడు విజ్జిగాడు అవుతున్నారు. అలాగే విజ్జిగాడు జారుతాడు. సో చూద్దాం మరి రియాక్షన్ ఎట్లుంటే. అసలు ఇందా కొత్తగా రాడా అని వాడు వచ్చిండు అనుకో, నెక్స్ట్ బాబాయ్ అయిపోయింది. వాళ్ళేమో ఆడ కొడతా ఉన్నారు, నాకేమో భయం వేసింది. ఏం చెప్పాలి వాళ్ళకి? ఇట్లా క్రాస్ రైట్. అయిపోయి 2 3 జై శ్రీరామ్. ఇడిచిపెట్టు తాడిచిపెట్టు, ఇక తాడిచిపెట్టు, అలా కాదు తాడిచిపెట్టు. జై శ్రీరామ్.
మస్తున్నా అరే ఏదైనా నీకు అబ్బో గీజర్ వేసేటప్పుడు ఆ చెట్టు ఎక్కేటప్పుడు ఆ లాగేసేటప్పుడు ఘోరం భయమే అజ్జా పడ్డది మంచిగా అయ్యో ఇది కష్టంగా ఎంజాయ్ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మెల్లైనా వస్తున్నాం కదా అంతగా స్పీడ్ ఏమి వస్తలేరు. వెళ్ళినా నేను పోయినప్పుడు ఏం చేస్తా అంటే తాడు ఇంకా ముడేస్తా నేను పోయినా- బయట కిందికి రా. ఇప్పుడు బాబాయ్ నెక్స్ట్ అమరుడు నేను పోయినప్పుడు ఏం చేస్తా తెలుసా లాక్లు వేసుకోండి డైరెక్ట్ వస్తా నువ్వు పోయినప్పుడు బాబాయ్! అదే కిందకి వస్తుంది. లాకు వెనక ముంగటికి అయితేనేమో చూడు మీద. ఇప్పుడు నెక్స్ట్ అయితే బాబాయ్ వస్తుండు. బాబాయ్ ఇక్కడ దాకా వస్తా నా లెక్క పొలంలో ఆవుతారా చూడాలి. ఒకవేళ బాబాయ్ వచ్చినాకో నేను కూడా ఖచ్చితంగా వస్తా. ఇప్పుడు నెక్స్ట్ రైడ్ వచ్చేసి నేనట చూద్దాం ఉంటుందా ఊసిపోతా మధ్యలో అయిపోతుందా విద్యుబరం ఆపిందంటే ఆల్మోస్ట్ నన్ను కూడా ఆపుతుంది ఇక. ఎందుకంటే కొంచెం వెయిట్ లాస్ అయినా నేను కాలేబ్ 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 బరాబర్ వచ్చిందా? చెట్టు మస్తు అనిపిస్తుంది మనం ఒక చిన్న చేసినాం కదా గీతలేట్ ఎందుకైంది వెయిట్ వెయిట్ కాదు భయం అవుతుందా ఏ లేదు మీరు భయమే అనిపించలేదు మరి కలిసిపోయి చేసిన నా వేసి బాబాయ్ గారు కూడా ఆలే కానీ ఉడకాలి ఇంకా ఉడకానే ఆగుతా కావచ్చు. కాలు మీదకి రావటాలే మస్తు అనిపిస్తుంది క్రేజీ ఎక్స్పీరియన్స్ బాయ్ గాయ్స్. ఇక భయం పడుతుంది ఇక ఏం చేయాలి చెట్టు మీద జారే ఆగి ఆడి పోయినాక నువ్వు చెప్తావు అది ఎక్కే లోపే బాగా అజిరిక్తుంది ఇప్పుడైతే బాగా వస్తుండు ఇవందాక మాకు భయం అవుతుందంటే ఏ చల్ నాకు భయం ఏం కాదని కూడా అన్నాడు ఆడికి పోయిన తర్వాత ఏమవుతుందంటే జారీ పడుతుందిరా అంటుడు వస్తున్నాడు ఇప్పుడు రెడీ అయిపోయింది కథ ఏదేమైనా ఆ చెట్టు సగం ఎక్కేసరికి కొంచెం దమ్దమ్ అవుతుంది ఒక్కసారి సగం దూరం వచ్చిండు అనుకో చెట్టు భయం అంతా పోతుంది ఇక Girl, you should wear a name tag. అనిపిస్తుంది కానీ ఘోరంగా ఒత్తుకోబోతుంది. ఈంచరి ఆడు వేదాకనే అంతే ఆన్సర్ ఇటు వచ్చినప్పుడే మస్తు అనిపించుడు ఈంచరి ఆడు చెట్టు ఎక్కదాకా భయమే యో ఆడ ఎక్కడప్పుడు నాకు ఏమనిపించాలి జారేటప్పుడు భయమైంది పుచ్చుకుని నిలబడుతున్నా అని చెప్పేసి. ఇప్పుడు లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఎవరు పోతున్నారు అంటే శేఖర్ రాడు అయితే పోతుండు. సో శేఖరాన్ని చూద్దాం ఆపుతా లేదని. ఒకవేళ శేఖరాన్ని పర్ఫెక్ట్గా ఆపింది అనుకోండి వాని తర్వాత నెక్స్ట్ కూరగాడు పోతాడు. కూరగాడు ఒక్కసారి వేయండి అంటే మన ఎక్స్టెంట్ వచ్చేసి సక్సెస్. నెక్స్ట్ తర్వాత ఏం చేద్దామంటే ఒక బర్రెన పోతే అడుగుతా మంచిగా ఎంజాయ్ చేసుకుంటాం వాడు భయపడుతుండు వెనుక పోతారు అది తమిళనాడు శేఖర్ రెడీ అయినాడు. వాడు ఉండి చూసి ఏమనిపిస్తుంది అంటే భయం ఏందాకైతుంది చెప్పన్నారా ఆ షర్టు మీద కింద దాక షర్టు మీద ఒకసారి జారాగా మస్తు అనిపిస్తుంది. మళ్ళీ ఓనికి రెడీ ఉన్నారు. నేను నీ వద్దు కాదు నువ్వు ఎక్కినాకనే పోతా ఎంజాయ్ లైఫ్ బరాబరే ఉన్నాయి చూడు లాకలు టైట్ తీసుకున్నావా టైటే ఉన్నాయి ఎలుగుబంటి ఈదిలోకి వచ్చిన కాదు ఎలుగుబంటి గాలిలో వస్తుంది. ఎలుగుబంటి సక్సెస్ఫుల్ గా వచ్చేసింది. నెక్స్ట్ పోతుంది.
మెల్లగా ఇట్లా అంటే కాళ్ళు అందనప్పుడు భయం అవుతుంది. కొంచెం మధ్యలోకి రాగానే మస్తు అనిపిస్తుంది, మొత్తం గాలి లేదు వెళ్ళినట్టు ఫీలింగ్. వీడికి రాగానే గడ పొలంలో ఆడినట్టు అనిపిస్తుంది, కానీ అంతలేదు. కాలు పైకి లేపితే బాగా ఎవరు ఇడి దాకా. నెక్స్ట్ నువ్వే పని లాస్ట్ ప్లేస్ లో ఎక్స్ట్రీమ్ టెస్ట్ అంటే ఇప్పుడు ఒకసారి కనుక కూరగాడు పోయి ఆడికి జారేడికి వచ్చింది అనుకోండి, మా ఎక్స్పెరిమెంట్ 100% సక్సెస్ అయినట్టు. సో దానికంటే ముందు ఏం చేస్తున్నా, ట్రాక్టర్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి కొద్దిగా ముంగటి మళ్ళీ కొద్దిగా గుంజడానికి ట్రై చేస్తా. ఇక వాడు పోయేస్తాడు, నాకు లూజ్ అవుతుంది. మీరేందో నాతున్నారు ఏం కాదు, నా ఇష్టపూర్వకంగా నేను పోతలేను, వాళ్ళు బలవంతం పెడుతున్నారు. ఎక్స్ట్రీమ్ టెస్ట్ కావాలి, బలవంతంగానే పంపిస్తాను, నేను ఇష్టపూర్వకంగా పంపిస్తాను. పో ఒకవేళ పానం పోతే పోదే మంచిగా పోయినరా. కూర గాలి అవుతుంది గాయస్. తాడేందుకు నువ్వే పట్టుకో గట్టిగా. బర్రె వస్తుంది, బర్రె. ఒడ్డుగానే ఆయన, ఒడ్డుగానే ఆయనడు. లేవురా నాయన, గజానికి అర్ధగంట వేసాడు. ఇట్లా నడుచుకుంటురా. కూరగా నాపిందంటే మన జిప్ లైన్ ప్రాజెక్ట్ వచ్చేసి ఆ వీడియో పైన మీ సపోర్ట్ వస్తే ఖచ్చితంగా ఒక లాంగెస్ట్ జిప్ లైన్ తయారు చేస్తామని చెప్పిన. మొత్తానికి లాంగెస్ట్ జిప్ లైన్ తయారు చేసాం. దాని మీద వీడియో అయితే వచ్చింది. టేబుల్ తెచ్చి మీద మీకే వచ్చి వేయచ్చు. అవ్వా గిబ్బి మీద లాకలు తిరిగి అవ్వా వచ్చిందా ఏతో అలాగే అట్లా ఎడుతున్నావు మరి ఆవిడ ఇప్పేసిన అయిపో ఇంకోసారి డాక్టర్ ఇంకా కానమన్నా ఓ డాక్టర్ ఇంకా గుంజురా అన్న తాడబడుకొని గుంజుకోవాడు. గుంజు సో మొత్తానికి గైస్ ఇది రోజు ఎక్స్పెరిమెంట్. మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఈవినింగ్ దాకా కష్టపడ్డాం. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సక్సెస్ అయితే అయింది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చినట్లయితే నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదే జిప్ లైన్ ప్రొసీజర్ ఏదైతుందో దీన్ని ఒక పెద్ద వాగు మీదనన్నా లేకుంటే ఒక పెద్ద చెరువు మీదనన్నా చేస్తాం. జారుకుంటా నీళ్ళలో దుంకొచ్చే విధంగా అయితే తయారు చేస్తాం. సో ఖచ్చితంగా వీడియో పైన సపోర్ట్ అయితే వేయండి. పార్ట్ 3 కావాలంటే వద్దంటే సపోర్ట్ అయితే వేయకూడదు. ఇక్కడికే ఈ ప్రాజెక్ట్ని అయితే ఆపేద్దాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మస్తు అనిపించింది ఏదేమైనా. కూరగాడు వేయండు మళ్ళా కట్టుకో, నువ్వే కట్టుకుని కవర్లో